నేను ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ని మీకు అందివ్వబోతున్నాను మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ ద్వారా. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తున్నాడు, ప్రతి ఒక్కరు కూడా దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇరాన్లో ఏదో జరగబోతుంది, పెద్ద ఉపద్రవం అయితే ముంచుకొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పశ్చిమాసియా మొత్తం కూడా రెడ్ అలర్ట్ అనేది ప్రకటించారు. అటు ట్రంప్ G7 దేశాల సమావేశం నుంచి హడావిడిగా బయటకు వచ్చేశారు. పశ్చిమాసియా దేశాల్లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతము ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య యుద్ధం రాజుకోవడంతో అటు దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ఇరాన్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇరాక్ కానీ, లెబనాన్ కానీ, జోర్డాన్ కానీ ఈ దేశాల్లో రెడ్ అలర్ట్ అనేది ప్రకటించారు. గగనతలం మూసేసి మొత్తం ఎయిర్పోర్ట్లన్నీ కూడా క్లోజ్ చేసేశారు బంద్ చేయడంతో. దాంతో వేల మంది ప్రయాణికులు ఆ ఎయిర్పోర్ట్లోనే ఉండిపోవాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కడికక్కడ చిక్కుపోయారు. ఈ గందరగోళం మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాలో జరుగుతున్నటువంటి G7 సమావేశాన్ని మధ్యలో వదిలేసేసి హుటాహుటిన అమెరికాకి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఈ పరిణామాలు చూస్తుంటే ఏదో పెద్ద సంఘటనకి దారితీస్తాయని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన అనేది వ్యక్తమవుతుంది. టెహ్రాన్లో హెచ్చరికలు కూడా జారీ అయినాయి. ప్రజల్లో భయాందోళనలు కలుగుతున్నాయి. టెహ్రాన్ ఉండేటువంటి ప్రజలందరినీ కూడా వెంటనే నగరాన్ని ఖాళీ చేయాలి, మీరు సిటీని ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్పేసి ట్రంప్ తన సోషల్ మీడియా ద్వారా హెచ్చరికలు అనేది జారీ చేశారు. అటు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా ఇలాంటి హెచ్చరికలు జారీ చేశారు. దాంతో ఇరాన్లో ఏ క్షణంలో అయినా సరే టెహ్రాన్ మీద భారీ ఎత్తున దాడి జరిగే అవకాశాలు అని చెప్పేసి వదంతులు అయితే వస్తున్నాయి. టెహ్రాన్లో ఉన్నటువంటి భారతీయులు, ముఖ్యంగా విద్యార్థులు అయితే వెంటనే ఆర్మేనియా సరిహద్దు ద్వారా లేదంటే అటు మన కొంతమంది ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల ద్వారా అయినా సరే మీరు భారతదేశానికి వెళ్ళిపోవాలని చెప్పేసి భారత రాయబారి కార్యాలయం సూచించింది. ఇప్పటికే వాళ్ళందరూ కూడా అటు ఆర్మేనియా నుంచి ఇటువైపు ఆఫ్ఘనిస్తాన్ నుంచి కానీ కొంతమంది అలా బయటకైతే వస్తున్నారు. ఇరాన్ అణు కేంద్రాల మీద దాడికి అమెరికా అండ్ ఇజ్రాయెల్ గట్టి ప్లాన్ అయితే చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇరాన్లో ఉన్నటువంటి నంతాజ్, ఫార్దో లాంటి అణుశక్తి కేంద్రాలను ఇజ్రాయెల్ అమెరికా సహాయంతో ధ్వంసం చేయబోతున్నట్టుగా ప్రచారం అయితే జరుగుతుంది. పార్దో అణుకేంద్రం పర్వతాల లోపల భూగర్భంలో అత్యంత పటిష్టంగా గట్టి బంకర్లలో నిర్మించి వాటిలలో అణుశక్తి కార్యక్రమాలు అయితే నిర్వహిస్తుంది ఇరాను. ఇక్కడ ఇరాను దాదాపు 90% శుద్ధి చేసిన యురేనియంతో బాంబులు తయారు చేసే స్థాయికి చేరుకుందని చెప్పేసి అంతర్జాతీయ నిఘా సంస్థలు కూడా హెచ్చరిస్తున్నాయి. ఈ కేంద్రాన్ని నాశనం చేసేకే అమెరికా తన దగ్గర ఉన్నటువంటి BBU 57 బంకర్ బస్టర్ అనే బాంబుల్ని వాడే అవకాశం ఉంది. ఇంతకుముందు ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఇట్లాంటి మదర్ ఆఫ్ బాంబ్స్ అని పిలుస్తారు, అలాంటివి వాడింది. అలాంటి బాంబుల్ని ఇక్కడ BBU 57 బంకర్ బస్టర్ అనే బాంబులు కూడా వాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. భూగర్భంలో ఉన్నటువంటి బలమైన నిర్మాణాలు ఎంత బలంగా కట్టుకున్నా సరే ఆ బలమైన నిర్మాణాలను కూడా ఇవి ధ్వంసం చేసే సామర్థ్యము ఈ BBU 57 బంకర్ బస్టర్ బాంబులకు ఉంది. ఇవి అమెరికా చేతిలో ఉన్నాయి. అవి తీసుకొచ్చి వాటిని వేయబోయే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇరాన్లో వేసే అవకాశాలు ఉన్నాయి. అది కూడా ఎక్కడంటే పార్దో అణు కేంద్రం పర్వతాల మీద వేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అమెరికా కూడా సైనిక సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే పశ్చిమాసియా సరిహద్దుల్లోకి భారీగా యుద్ధ విమానాలు, తర్వాత రీఫ్యూయలింగ్ ట్యాంకర్లు, యుద్ధ నౌకలను కూడా తరలించారు. USS నిమిజ్ అనే విమాన వాహక నౌక అక్కడికి ఒక పోర్టు విజిట్ను కూడా రద్దు చేసుకుని పశ్చిమాసియా వైపు, మిడిల్ ఈస్ట్ వైపు బయలుదేరినట్టు తెలుస్తుంది. ఈ సైనిక కదలికలన్నీ కూడా ఇరాన్ మీద పెద్ద ఆపరేషన్ చేయడానికి సంకేతం అని చెప్పేసి నిపుణులు అంటున్నారు. ట్రంప్ తన ట్రూత్ సోషల్లో కూడా అంతకంటే పెద్దదే జరగబోతుందని చెప్పేసి పోస్ట్ చేయడం ఈ అనుమానాలకి భారీగా బలం అనేది చేకూరుతుంది. ఇక G7 సమావేశాల్లో ట్రంప్ కెనడాలో జరుగుతున్నాయి. మన ప్రధాని నరేంద్ర మోడీ కూడా అక్కడే ఉన్నారు. ట్రంప్ G7 సమావేశాన్ని అర్ధంతరంగా వదిలేసి వెళ్ళిపోవడం అనేది పెద్ద సంచలనంగా మారింది. ఇప్పుడు ఈ సమావేశంలో ఇజ్రాయెల్కు మద్దతు ఇస్తూ ఇరాన్పై ఒత్తిడి తీసుకొచ్చి ఒక స్టేట్మెంట్పై సంతకం చేయడానికి ట్రంప్ మొదట ఇష్టం చూపలేదు. కానీ చివరికి ఆయన సంతకం కూడా చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయినా సరే సమావేశంలో మధ్యలో నుంచి ఆయన వాషింగ్టన్కి బయలుదేరడం చూస్తుంటే ఏదో తీవ్రమైన పరిస్థితే ఇరాన్ మీద వేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అర్థమవుతుంది మనకి. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ కూడా పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్తతల కారణంగానే ట్రంప్ తిరిగి వెళ్ళిపోతున్నారని చెప్పేసి ఆయన ప్రకటించారు. తర్వాత ఇక్కడ ఇరాన్ రియాక్షను, అంతర్జాతీయ ఒత్తిళ్లు మనం చూసుకుంటే ఇరాన్ మాత్రం ఈ దాడుల వెనుక ఇజ్రాయెల్ దాడుల వెనుక అమెరికా హస్తం ఉందని చెప్పేసి, అమెరికా హస్తం ఉన్నట్టే రెండు కలిపే చేస్తున్నాయి. వాస్తవానికి ఇజ్రాయెల్ దాడులకు అమెరికా మద్దతు ఇవ్వడం అనేది బాధాకరమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తోంది. ఈ హెచ్చరికల్ని మాత్రం వాళ్ళు అటు హెచ్చరికలు జారీ చేస్తున్న ఏం చేస్తుంటే అరబ్ దేశాల సహాయం కోరుతోంది. ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని చేసుకోవాలని చెప్పేసి ఇరాన్ గట్టి ప్రయత్నం చేస్తుంది. కానీ ట్రంప్
ట్రంప్ మాత్రము ఇప్పుడు చర్చలకు అసలు మూడే లేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి భారత్ పాకిస్తాన్ మీద నేనే చేశాను పదిసార్లు చెప్పుకున్నాడు, కానీ అక్కడ మాత్రం చర్చలకి మూడు లేదట. ఇరాన్ అణు ఒప్పందం చేసుకోవాల్సిందే అని స్పష్టంగా ఆయన ఆదేశాలు అయితే ఇస్తున్నారు. ప్రపంచం దృష్టి పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి పరిణామాల మీదే మొత్తం మారుకుంది. మొత్తం కూడా మిడిల్ ఈస్ట్ అంతా యుద్ధ వాతావరణం, యుద్ధ మేఘాలు కమ్ముకొని కనిపిస్తున్నాయి. ఇరాన్ అణు కేంద్రం మీద దాడి జరిగితే అది ప్రాంతీయ యుద్ధంగా కూడా మారే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ సమాజం ఒకవైపు ఉద్రిక్తత చల్లారని కోరుకుంటుంటే మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ మాత్రం దూకుడు వైఖరిని అవలంబిస్తున్నాయి. ఈ సంక్షోభం ఎటు దారితీస్తుందో తెలియట్లేదు. ప్రస్తుతం మాత్రము ఇప్పుడు ఇజ్రాయెల్ దాడులు అయితే కంటిన్యూ చేస్తుంది. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా BBU-57 బంకర్ బస్టర్ బాంబులను తీసుకొచ్చి వాడతారని చెప్పేసి భావిస్తున్నారు. పార్దో అణు కేంద్రాల పర్వతాల లోపల భూగర్భంలో అత్యంత పటిష్టంగా నిర్మించినటువంటి దానికి సంబంధించి మొత్తం అణు కేంద్రాలన్నింటినీ కూడా ధ్వంసం చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అది కనుక లీక్ అయ్యి ఒకవేళ బయటకు వచ్చి ఏమన్నా ఇదైతే మాత్రం అది పెద్ద ఎత్తున ఇరాన్ మొత్తం కూడా నాశనమయ్యే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు హిరోషిమా, నాగసాకి టైప్లోనే చాలా ఉపద్రవం అయితే ముంచుకొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అందుకనే ఇరాన్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇరాక్ కానీ, లెబనాన్ కానీ, జోర్డాన్ లాంటి దేశాల్లో కూడా రెడ్ అలర్ట్ అని ప్రకటించారు. విమానాలు మొత్తం గగనతలాలు మూసేశారు, విమానాలు కూడా క్యాన్సిల్ అయినాయి. ఇది మరికొన్ని గంటల్లో మాత్రము ఏదో పెద్ద ఉపద్రవం అయితే ఇరాన్ మీద జరగబోతోంది. ఇరాన్ మీద దాడులు చేయడానికైతే అమెరికా, ఇజ్రాయిల్ గట్టి ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ బ్రేకింగ్ న్యూస్ చూసిన వాళ్ళందరికీ కూడా దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోలను ఇవ్వడానికి నాకు ప్రోత్సాహం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.